ఎండాకాలం వచ్చిందంటే చాలు మస్తు చేపలు దొరుకుతాయి. మా బావ అయితే మా కోసం రొయ్యలైతే తీసుకొచ్చిండనమాట. రొయ్యలు చుంచడానికి తలప్రాణం తొక్కైతే వచ్చింది. అది సాలవన్నట్టు మా బావ వాళ్ళ ఫ్రెండ్ "అరే బామ్మర్ది నీకోసం ప్రేమగా చేపలు తీసుకొచ్చినాను" చేపలైతే ఇచ్చిందనమాట. సో ఆ చేపల్ని సర్ఫేసి రాకినట్టుగా తెల్లగా అయితే కడిగిండు మా బావ. చేపలైతే కడిగిన తర్వాత వాటికి ఉప్పు, కారం, ఆల్ మసాలా పట్టించేసి ఒక 10 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన. అలా ఫ్రిడ్జ్‌లో పెడితే మనకి చేప ముక్కకి ఉప్పు, కారం మంచిగా పడుతుందని నా ఫీలింగ్ అనమాట. సో అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని ఉల్లిగడ్డలు, కొత్తిమీర అట్లనే కోసుకున్నా. మెంతాకుంటే సూపర్ ఉండు కానీ మెంతాకైతే టైంకైతే లేకుండే. అనవసరంగా ఇంటైతే బొచ్చెడుంటది. ఇప్పుడు కావాల్సిన టైంలో అయితే మెంతాకు లేదు. ఇక స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని అందులో కొంచెం జీలకర్ర అట్లనే ఉల్లిగడ్డలు కొత్తిమీర అయితే వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత పసుపు అల్లం కొంచెం వేసుకున్నాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనము ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను అయితే అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలన్నమాట. 5 నిమిషాల తర్వాత వాటిని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. రివర్స్లో వేసుకొని మనము చింతపండు రసం అయితే అందులో వేసుకోవాలన్నమాట. చింతపండు రసం వేసిన తర్వాత చేపల కూర మసలేటప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా చేపల కూర అయితే రెడీ అయిపోయింది. సో ఆ రోజైతే మాకు ఇలా గడిచిపోయింది. వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి. బాయ్.